హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశాంతి మినీ వ్లాగ్స్. ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు నేను హాస్టల్లో ఉండేటప్పుడు ఎలా సెల్ఫ్ కేర్ చేసుకుంటానో అనేది చూపించబోతున్నా. ఫస్ట్ అయితే కుంకుడుకాయలు కొట్టేసి నానబెట్టాను. ఆ తర్వాత హాస్టల్ దగ్గరలో ఒక అలోవెరా ప్లాంట్ ఉంటే ఆ కొమ్మలు విచ్చేసి తెచ్చుకున్నా. అవి ఇలా కట్ చేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేయించుకున్నా మా ఫ్రెండ్ చేత. సో తనే మొత్తం హెయిర్ అంతా నీట్గా చాలా బాగా స్కాల్ప్ మొత్తం అప్లై చేసింది. సో అలా హెయిర్ అంతా అప్లై చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే ఉంచుకున్నాను. ఎందుకో హెయిర్కి అలోవెరా పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ ఎంత సిల్కీ అండ్ స్మూతీగా ఉంటుందో అసలు చాలా బాగుంటుంది. సో వీకెండే కదా ఏం చేద్దామని చెప్పి ఇలా అప్లై చేసుకున్నా. సెల్ఫ్ కేర్ అనేది తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. సో నేనైతే హాస్టల్లో ఉన్నప్పుడు ఇలానే సెల్ఫ్ కేర్ తీసుకుంటా. సో ఇది ఆరే లోపల నేనైతే మంచి హెల్దీ బనానా స్మూతీ అయితే చేసుకున్నాను. సో అది ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే బనానాస్ కట్ చేసుకోవాలి. ఈ బనానా స్మూతీకి ఎక్కువైతే అవసరం లేదు. ఒక పాల్ ప్యాకెట్ తెచ్చుకున్నాము. దాని తర్వాత తేనె ఉంది నా దగ్గర ఆల్రెడీ. ఇంకా సన్ఫ్లవర్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అయితే ఉంచుకున్నా. హెల్త్కి చాలా మంచిది కదా, అవి కూడా ఈ స్మూతీలో వేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. సో హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఇలా మిక్సీ జార్స్ అలాంటివి ఏమీ ఉండవు కదా. సో మేమైతే అమెజాన్లో ఒక బ్లెండర్ అనేది తీసుకున్నాం, ఒక ఛార్జింగ్ బ్లెండర్ అనమాట. సో అది మేమైతే చాలా బాగా యూజ్ చేస్తున్నాము. ఇలాగా బనానా స్మూతీ, వాటర్ మిలన్ షేక్స్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే ఇవన్నీ వేసేసి మేమైతే ఒక బనానా స్మూతీని అయితే తయారు చేయబోతున్నాం. సో చూసేయండి. సో చూసారు కదా, బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది, తాగేశాను. సో దాని తర్వాత ఎందుకు ఈ బనానా పీల్స్ మనం ఊరికే వేస్ట్ చేసేయాలి. సో దాంతోనే నేను ఫేస్ అంతా మసాజ్ చేసుకున్నాను. ఈ బనానా పీల్తో మనం మసాజ్ చేసుకుంటే మన ఫేస్ గ్లోయింగ్గా ఎంత స్మూత్గా. సో ఇలా ఫేస్ అంతా మొత్తం ఈ బనానా పీల్తోనే అప్లై చేసేసాను. బాగా మసాజ్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మసాజ్ చేసుకుంటే మన స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో నేనైతే మంచిగా మసాజ్ చేసేసుకున్నాను, చూడండి మీరు. సో 5 మినిట్స్ వెయిట్ చేసా. తర్వాత ఈ లోపల నేను నిన్న మాల్కి వెళ్ళినప్పుడు నోస్ స్ట్రిప్స్ అయితే తీసుకున్నా. దీనివల్ల ఏంటి యూజ్ అంటే మనకి నోస్ మీద చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవైతే రిమూవ్ అయిపోతాయి. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకొని ఇలా నోస్ మీద వాడు ఇచ్చిన స్ట్రిప్ అనేది అంటించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత చాలా కామెడీగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూస్తూ చాలా నవ్వారు. మూవీస్లో ఇలాగా ముక్కు మీద దెబ్బ తగిలితే ఇలా బ్యాండేజ్ వేస్తారు కదా, అలా ఉన్నానని చెప్పి చాలా నవ్వుకున్నారు. సో ఈ నోస్ స్ట్రిప్ అయితే పెట్టుకొని 15 మినిట్స్ అయితే ఉండాలి. దాని తర్వాత ఈ స్ట్రిప్ అనేది తీసాను. నా నోస్కి ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యాయి. చూస్తే చాలా ఎగ్జైట్ అనిపించింది. ఇందులో నాకు చాలా బాగా కనిపించాయి అనమాట. సో మీరు కూడా యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి టమాటో స్క్రబ్ అనమాట. అండ్ ఇది ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని షుగర్, బ్రూ పౌడర్ అండ్ టమాటో హాఫ్గా కట్ చేసుకొని ఆ రసం అనేది ఆ బ్రూ అండ్ షుగర్లో వేసుకోవాలి. దాని తర్వాత ఆ టమాటో పీస్తోనే మొత్తం ఫేస్ అంతా ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ మొత్తం చాలా నీట్గా మొత్తం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చీక్స్కి, నోస్, లిప్స్ కింద అండ్ ఫోర్ హెడ్ మొత్తం అప్లై చేసేసుకోవాలి. దాంతోపాటు నెక్ పార్ట్లో కూడా ఈ స్క్రబ్ అనేది అలాగా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఇలా వెయిట్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది ఆ రిజల్ట్స్ అనేది. సో నేనైతే ఈ వీకెండ్ ఇలా స్కిన్ కేర్ చేసుకొని నా డేని గడిపాను. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్ని ఫాలో చేస్తూ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.